జై గురుదత్త. రైస్, రోటీ రెండిటిలోకి నప్పే టమోటా కాజు కర్రీ చేద్దాం. దాని గురించి ఒక కప్పులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసి 10-15 కాజులు మరియు 1 టీ స్పూన్ గసాలు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. తర్వాత టమోటాలు, ఆనియను, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో 3-4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నింటినీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక ఆనియన్ను సన్నగా కట్ చేసుకున్న ఆనియను, 2-3 పచ్చిమిర్చి కట్ చేసినవి మరియు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆనియన్ని దోరగా వేపాలి. 4 వైపులా కలపాలి. ఆనియను కాస్త కలిసిన తర్వాత హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి మరి 1 నిమిషం పాటు మగ్గించాలి. తర్వాత హాఫ్ టీ స్పూను పసుపు పొడి వేశాను. తర్వాత 5-6 టొమాటోసు కట్ చేసి వేశాను. తర్వాత రుచికి తగిన ఉప్పు కూడా వేసి నేను పళ్ళెం పెట్టి పళ్ళెం పైన వాటర్ పోసాను. కూర మాడిపోకుండా కమ్మగా మగ్గుతుంది. మనము టమాటోలు మగ్గేలోపు మనము కాజు పేస్ట్ని కూడా మనం సిద్ధం చేసుకోవచ్చు. టమోటా మగ్గింది లేనిది నేను ఒకసారి ప్లేట్ తీసి చూశాను. టమోటా పైన స్కిన్ వేరుపడింది. తర్వాత టమోటా కూడా బాగా దగ్గర పడ్డది. తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ని వేశాను. చాలా చిన్న స్పూను గరం మసాలా వేశాను. 1 చిటికెడు బెల్లం వేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను కాజు, గసాలు రెండింటిని అందులో కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి కూడా వేసి మెత్తటి పేస్ట్ ఆడించి, చాలా మెత్తగా ఉండాలి పేస్ట్. మెత్తటి పేస్ట్ని మిక్సీలో ఆడించి ఆ పేస్ట్ని కూడా కలిపాను. తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ని వేశాను. గుప్పెడంత కొత్తిమీరని కడిగి శుభ్రం చేసి సన్నగా కట్ చేసి వేశాను. అది ఒక 3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. టమోటా కాజు కర్రీ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది.